ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మామూలుగా ఎఫ్‌డీస్‌లో అయితే కన్నా రిస్క్ తక్కువ, రిటర్న్స్ ఎక్కువ అని అంటూ ఉంటారు. ఎక్కువ మంది దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అంతకన్నా ఎఫ్‌డీస్ కన్నా పోస్ట్ ఆఫీస్‌లో రిటర్న్స్ ఎక్కువ వచ్చే స్కీమ్స్ ఏమున్నాయి? ఎన్ని రకాలుగున్నాయి? వేటిలో పెడితే బాగా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి? ఓన్లీ పోస్ట్ ఆఫీసే. మళ్ళా చెప్తున్నా. అలాగే. ఎందుకంటే నువ్వన్నట్లు చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ అన్నా, లేకపోతే స్టాక్స్ అన్నా ఇవన్నీ తెలుసుకోవాలన్నా, ఇన్వెస్ట్ చేయాలన్నా భయపడుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి ఎవరికైతే అంత రిస్క్ తీసుకోలేను అనుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఎవరైతే రిస్క్ పక్కన పెట్టి నాకు ఇంకొక ఆప్షన్ కావాలి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా పెట్టేశారు, స్టాక్స్‌లో కూడా పెట్టేశారు, అన్నిట్లో పెట్టేశారు. బట్ ఇంకా కూడా నేనేమైనా గవర్నమెంట్ బ్యాక్డ్ అంటే కొంచెం డైవర్సిఫికేషన్‌కి కావాలి అనుకున్నా కూడా పోస్ట్ ఆఫీస్‌లో చాలా స్కీమ్స్ ఉన్నాయి మనకి. ఒక్కొక్క స్కీమ్ గా యూట్యూబ్ లో వైరల్ అయినవే తెలుసు కానీ అన్ని ఒకే దగ్గర ఎక్కడ ఇంతవరకు చెప్పలేదు. సో పోస్ట్ ఆఫీస్ లో ఉన్న స్కీమ్స్ ఏంటి, వాటికి ఉన్న బెనిఫిట్స్ ఏంటి, అండ్ ఎవరు అప్లై చేసుకోవచ్చు అని ఒక్కొక్కటిగా మొత్తంగా డిస్కస్ చేసేసుకుందాం. సో ఫస్ట్ కి వచ్చేటప్పటికి సుకన్య సమృద్ధి, ఇది అందరికీ తెలిసిందే. ఇది స్పెసిఫిక్ గా అమ్మాయిల కోసం, ఆడపిల్లల కోసం తీసుకొచ్చిన స్కీమ్ ఇది. సో ఈ సుకన్య సమృద్ధి మనకి బయట ఎఫ్డీలతో పోల్చుకుంటే ఎక్కువ రిటర్న్స్ వస్తుంది, అంటే 8.2% రిటర్న్స్ వస్తున్నాయి. బట్ దీనికి 15 years లాక్ ఇన్ పీరియడ్ ఉంటది. అంటే ఆడపిల్లలు ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నప్పుడు 0 నుంచి 10 years లోపు ఉన్న ఆడపిల్లల పేరెంట్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీనికి ఏజ్ తోని అంటే పేరెంట్స్ ఎడ్యుకేషన్ తోని వేటితోని సంబంధం లేదు, ఎలాంటి వారైనా ఇందులో పెట్టుకోవచ్చు. అండ్ చాలా మంది సుకన్య సమృద్ధిలో ఇన్వెస్ట్ కూడా చేస్తున్నారు. సో దీనికి ఉన్న ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు అది ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది, వచ్చిన రిటర్న్ కూడా ట్యాక్స్ ఫ్రీ అవుతుంది. అంటే ట్రిపుల్ ఈ బెనిఫిట్ అంటారనమాట. ట్రిపుల్ ఈ బెనిఫిట్ అంటే మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది 80C కింద, ఇన్వెస్ట్ చేస్తూ గ్రో అయినప్పుడు కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది, మళ్ళీ విత్డ్రా చేసేటప్పుడు కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. సో 3 విధాలుగా ఎలాంటి ట్యాక్స్ కట్టకుండా, 0 ట్యాక్స్ కట్టకుండా ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ ఏదైనా ఉందంటే అది సుకన్య సమృద్ధి. సో బట్ దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఒక వీడియోలో క్లియర్ గా చెప్పాను, సుకన్య సమృద్ధిలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి అని కొన్ని మీ టైటిల్ కూడా పెట్టారు. సో అవి లేకుండా ఉండేలాగా, అంటే అమ్మాయి ఉన్నది చిన్నప్పుడే 0 to 3 years లోపు అయితే డెఫినెట్లీ సుకన్య సమృద్ధిని కన్సిడర్ చేయొచ్చు. ఎలాంటి వాళ్ళైనా ఇది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ నుంచి. సెకండ్ స్కీమ్ కి వచ్చేటప్పటికి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. ఇది కూడా చాలా మందికి తెలుసు. చాలా మంది మన ఇంట్లో ఫ్యామిలీలో ఉన్న రిటైర్డ్ అయిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేది ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్ లోనే. దీనికి కూడా మనకి 8.2% ఇంట్రెస్ట్ ఉంది. దీనికి 5 year లాక్ ఇన్ ఉంటుంది. ఇది కూడా మనకి ట్యాక్స్ ఫ్రీనే, అంటే మనం దీని నుంచి ప్రతి నెల రెగ్యులర్ ఇన్కమ్ తెచ్చుకోవచ్చు. అండ్ దాంట్లో వచ్చే రిటర్న్ కూడా మనకి ట్యాక్స్ ఫ్రీనే. బట్ ఇక్కడ ఓన్లీ ప్రాబ్లం ఏంటి అంటే, ఈ 5 years లాక్ ఇన్ పీరియడ్ లోని మనం మనీని విత్డ్రా చేసుకోలేము. సో కంపల్సరీగా 5 years అయితే హోల్డ్ చేసి పెట్టుకోవాల్సింది దీన్ని. సో ఈ మధ్యలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా ఇవన్నిట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది పక్కన పెడితే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ స్కీమ్. అంటే ఎక్కువ డ్యూరేషన్ కాకుండా, ఒక 15 ఏళ్ళు 10 ఏళ్ళు కాకుండా తక్కువ డ్యూరేషన్ లో ఎక్కువ రిటర్న్స్ వచ్చేది వన్ ఆఫ్ ద ఆప్షన్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. నెక్స్ట్ ఇది అందరికీ తెలిసిందే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. బట్ దీంట్లో కూడా మనకి కంప్లీట్ బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మీరు చూసుకుంటే మీకు 7.1% రిటర్న్ ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ ఇంతవరకు పిఎఫ్ ఎవరికైతే లేదో, అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ కానీ, బిజినెస్ ఓనర్స్ కానీ, చిన్న చిన్న వర్క్ చేసుకునే వాళ్ళు, కంపెనీ నుంచి పిఎఫ్ ఇవ్వలేని వాళ్ళు అందరూ కూడా పీపీఎఫ్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలానే ఈ పీపీఎఫ్ లోని ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్, అంటే రిటైర్మెంట్ కోసం ఎక్స్ట్రా దాచుకోవాలనుకున్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి 7.1% రిటర్న్ వస్తుంది. బట్ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది, అంటే 15 year లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. బట్ మీకు మధ్యలో కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు. దీనికి కూడా మనకి ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. ఇది కూడా మనకి ట్యాక్స్ ఫ్రీ వస్తుంది. నెక్స్ట్ చాలా తక్కువ మందికి తెలిసింది కిసాన్ వికాస్ పత్ర. కిసాన్ వికాస్ పత్రాలోని మనకి 7.5% రిటర్న్ వస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటి అంటే, ఇది మీ మనీని డబుల్ చేస్తుంది అనమాట. సో మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత డబుల్ ఇన్ 115 months. సో 115 months లోనికి మీకు మొత్తం డబుల్ అవుతుంది. సో దిస్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఏదైనా కూడా 7.5% రిటర్న్ ఇస్తుంది, మీకు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. కంపేర్ చేసుకుంటే ఎఫ్డీస్తో కంపేర్ చేసుకుంటే మీకు అది మంచి రిటర్నే. అండ్ నెక్స్ట్కి వచ్చేటప్పటికి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్లో మనకి 7.7% ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది 5 year tenure ఉంటుంది. ఇది అంటే 5 year లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. 5 years లోని మీకు
కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతూ 7.7 per annum రిటర్న్ ఇంట్రెస్ట్తో వస్తుంది. అండ్ దీంట్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు 80C కింద మీకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. కానీ విత్డ్రా వచ్చినప్పుడు అది ట్యాక్సిబుల్ అవుతుంది. ఎంతైతే విత్డ్రా చేసుకుంటారో దాని మీద మీకు వచ్చిన రిటర్న్ ఏదైతే ఉందో అది ట్యాక్సిబుల్ అవుతుంది. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే ఇది మీకు ట్యాక్స్ ఫ్రీ అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్. సో ఇది తక్కువ డ్యూరేషన్ 1.5 years లో, అంటే 1 to 5 years లోపు. అంటే ఇప్పుడు అన్ని నేను 5 and above చెప్పాను ఇప్పటి వరకు. అంతకన్నా తక్కువ ఇయర్స్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ ఉంటుంది. దీంట్లో పెట్టుకున్నా కూడా మనకి 6.9 నుంచి 7.5 రేట్ ఇంట్రెస్ట్ బట్టి మారుతూ ఉంటుంది. ఎవ్రీ క్వార్టర్ కి చేంజ్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో కూడా కొంచెం రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కువ ఉన్నప్పుడు, ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి దీంట్లో కూడా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మంత్లీ సేవింగ్ చేసుకునేటప్పుడు, ఇప్పుడు ఎస్ఐపిలో మనం మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటాం. అలాగా నాకు మంత్లీ ఒకేసారి నా దగ్గర ఇంత అమౌంట్ లేదు, నేను మంత్లీ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ చేసుకోవచ్చు. దాంట్లోని మీకు 7.4% రిటర్న్స్ వస్తున్నాయి. అంటే యాన్యువల్ ఇంట్రెస్ట్ మనకి 7.4% వస్తుంది. ఇది కూడా 5 year లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది మనకి. సో ఇలాగా ఇన్ని డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి పోస్ట్ ఆఫీస్ నుంచి. అంటే ఎవరైతే నేను ఎక్కువ రిస్క్ చేయలేను, నేను బట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, నాకు ప్రాపర్ గైడెన్స్ కావాలి. ఇప్పుడు మనం FDs లో కూడా చూసుకుంటే more than 5 lakhs కి కన్నా మనకి FDలో సేఫ్ కాదు. ఒకవేళ ఏదైనా బ్యాంక్ మనకి ప్రాబ్లం అయింది అనుకోండి, సో 5 lakhs వరకే మనకి ఇన్సూరెన్స్ గ్యారంటీ ఉంది. 5 lakhs కన్నా ఇన్సూరెన్స్ గ్యారంటీ మనకి FDలో లేదు. సో అలాంటి వాళ్ళు కూడా పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే వీళ్ళకి రిటర్న్స్ తో పాటు గ్యారంటీ ఉంటుంది. అంటే లోవర్ సెక్యూరిటీ, గవర్నమెంట్ బ్యాక్డ్ కాబట్టి. ఇలా ఈ 7 కాకుండా ఇంకా చిన్న చిన్నవి పోస్ట్ ఆఫీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇస్తూ ఉంటారు. అంటే ఈ మధ్యన పోస్ట్ ఆఫీస్ వాళ్ళు యూలిప్ పాలసీస్ కూడా ఇస్తున్నారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి మనకి సేఫ్టీ, సెక్యూరిటీ ఉన్న ఫండ్స్. సో ఇదండి పోస్ట్ ఆఫీస్ లో నిజంగా ఇంత మంచి స్కీమ్స్ ఉన్నాయి 7. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 7 స్కీమ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు ఒకసారి దీని గురించి మళ్ళీ మీరు 1కి 10 సార్లు చూసుకోండి. మేము చెప్పడం అయితే చెప్తాము, బట్ పోస్ట్ ఆఫీస్ లో బెస్ట్ స్కీమ్స్ ఈ 7 అన్నమాట. ఎవరైనా రిటర్న్స్ ఎక్కువ కావాలి, రిస్క్ అసలు ఉండకూడదు, తక్కువ కావాలి రిస్క్ అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా ఇవి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ రమ్మా. థ్యాంక్ యూ.